హలో అండి, వెల్కమ్ టు వంటల ఖజానా. ఈరోజు వచ్చేసి మన వీడియోలో చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం పొడిని కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. చేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతటిని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన ఉంచుకోవాలి. అలా ఉంచడం వల్ల స్పైసెస్ అన్ని చికెన్కి బాగా పడతాయి. సో ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా కారం పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఎగ్ని 1 హోల్ ఎగ్ తీసుకున్నానండి. ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాల్సి వస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. సో ఇది వచ్చేసి పాప్కార్న్ మనం ఈరోజు KFC స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది, చాలా క్రంచీగా, చాలా బాగుంది. సో ఇలాగా ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ జారుడుగా కూడా చేసుకోకూడదు. సో ఇప్పుడు బైండింగ్ కోసం మనం ఒక ప్లేట్లోకి కొంచెం మైదా పిండి తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇప్పుడు మన చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ చికెన్ ముక్కల్ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది వచ్చేసి మీరు ఎప్పుడైతే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నారో అప్పుడు వెంటనే ఇలా పౌడర్లోకి డిప్ చేసుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా ఉంటాయండి అదే టెక్స్చర్తో. సో ఇప్పుడు ఇలా పేస్ట్లోకి డిప్ చేసిన తర్వాత ఇప్పుడు పిండిలోకి ఇలా బాగా కోట్ చేయాలి. పిండి బాగా పట్టించాలి. సో చూస్తున్నారా, ఇలా మీరు ఎన్నైతే వేయాలనుకుంటున్నారో అప్పటికప్పుడు చేసుకోవాలి. ముందే చేసి ఉంచుకుంటే ఆ పైన పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. సో మనకి ఆ టెక్స్చర్ రాదనమాట. సో ఇలా అన్నిటినీ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చికెన్ పీసెస్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా దంచుకున్నట్టు చేసుకుంటే అది కొంచెం ఫ్లాట్గా అవుతుంది కదా. సో అప్పుడు బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేగిన తర్వాత దాన్ని ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకి లోపల నుంచి బాగా కుక్ అవుతుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూస్తున్నారా ఎంత బాగా వచ్చేసాయి కదా. చాలా టేస్టీగా, చాలా క్రంచీగా, చాలా బాగుందండి. అచ్చం KFC స్టైల్లో అయితే వచ్చింది మనకి. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా షేర్ చేయండి. సో మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నా ప్రతి వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి ముందుగా. సో చూస్తూ ఉండండి మీ వంటల ఖజానా. బాయ్.